సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ హయాంలో కొనుగోలు చేసిన ఎండియు వాహనాలు బెజవాడ వాసులకు అండగా నిలిచాయి. ఎండియు వాహనాల్లోనే ఆహారం, మంచినీరు సరఫరా చేస్తోంది ప్రభుత్వం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎండియు వాహనాలను ప్రారంభించారు. ప్రజలు రేషన్ షాపుల దగ్గర వేచి చూసే పని లేకుండా ఎండియు వాహనాలతో ఇళ్ల దగ్గరకే రేషన్ పంపిణీ చేయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ వాహనాలను పక్కన పెట్టించారు. ఇప్పుడు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అవే వాహనాలు దిక్కయ్యాయి. వాహనాల వాడకంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసింది. వాహనాలపై వైఎస్ జగన్ ఫోటోలు కనబడకుండా స్టిక్కర్లు అంటించారు అధికారులు. నిన్నటి వరకు వాలంటీర్లను పక్కన పెట్టిన చంద్రబాబు నేడు వరద సహాయక చర్యల కోసం వాలంటీర్ల సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆహార సరఫరా కోసం ఎండియు వాహనాల వాడకం, వైఎస్ జగన్ ముందు చూపు కార్యక్రమాలే చంద్రబాబుకు దిక్కయ్యాయని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం వరద బాధితులకు ఎండియు వాహనాల్లోనే ఆహారం, మంచినీరు సరఫరా చేస్తోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చూస్తూ ఉన్నాం, చివరికి ఈ వాహనాలే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి ఆధారమయ్యాయిగా కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, పదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనేక విషయాలుగా విమర్శలు చేసేటువంటి చంద్రబాబు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రవేశపెట్టినటువంటి ఎండియు వాహనాలతో పాటు వాలంటీర్లు తదితర అన్ని రకాల వ్యవస్థలను వాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు విజయవాడ మొత్తం విలయవాడిగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. సింగనగర్తో సహా అనే ప్రాంతాలు వరద గుప్పిట్లో చేరుకునే నేపథ్యంలో వారికి ఆహారం కానీ మంచినీరు కానీ అందించాలంటే ఏ విధంగా కూడా ఏ వాహనాలు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. చివరికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బోట్లో కూడా ముందుకు పోలేని పరిస్థితిలో ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి ఎండియు వాహనాలు ఏవైతే ఉన్నాయో మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు, వాటి ద్వారా ఇప్పుడు ఆహారం సరఫరా చేస్తున్నారు. అవేంటంటే ఎక్కడ ఇరుకు సందులో కూడా వెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది. కేవలం 6 అడుగులు 5-6 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఇరుకు సందులు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వెహికల్స్ పోవడానికి వీలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నింటినీ చుట్టుపక్కల ఉన్న అన్నింటినీ కూడా తెప్పించి ప్రభుత్వం వాటినే ఉపయోగించుకున్న పరిస్థితి. అయితే మొత్తం గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వెహికల్స్ అన్ని కూడా పేదలు చూసి పేద వర్గాల ప్రజలందరూ కూడా చౌకుడి పోల దగ్గర ఎంతోసేపు వేచి చూడాల్సిన పని లేకుండా వారి ఇంటికి రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే దానికోసం అప్పట్లో ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహన హక్కు పచ్చ జెండా ఊపి ఒకేసారి 2500 వాహనాలను ప్రారంభించిన పరిస్థితి. సో దశల వారీగా మొత్తం దాదాపు 9200 వరకు వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పంపిణీ చేస్తున్నటువంటి వెహికల్స్ ఏమన్నాయో వాటన్నిటిని కూడా చంద్రబాబు సీఎం అయిన తర్వాత గడిచిన 3 నెలలుగా పూర్తిగా వాటిని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు వరద బాధితులకు సహాయం కోసం ఖచ్చితంగా అవే దిక్కైనటువంటి పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవే వాహనాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఫుడ్ సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ కూడా మళ్ళీ కుటిల రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వెహికల్స్ పైన ఉన్నటువంటి ఫోటోల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కనిపిస్తుంది. కానీ ఆ ఫోటో దగ్గర స్టిక్కర్లు అంటించేశారు. జగన్మోహన్ రెడ్డి మొహం కనిపించుకొని ఉండే విధంగా ఆ ఫోటోలు అంటించడంతో పాటు కింద అడుగు భాగంలో జగన్ పేరు ఉన్న చోట అక్కడ ఏకంగా స్టిక్కర్ను చించేసిన పరిస్థితి. సో ఈ విధంగా ఒక కుటీల రాజకీయం చేస్తూ మళ్ళీ అదే జగన్ తీసుకొచ్చినటువంటి వాహనాలతోటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాడుకుంటుంది. అవే వాహనాలు చంద్రబాబు ప్రభుత్వానికి దిక్కైన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఈ కుటీల రాజకీయం ఏదైతే ఉందో జగన్ ఫోటోలను దించివేయటం, పేరున్న చోట దించివేయడం, స్టిక్కర్లు అంటే ఆహారాలు చూసిన తర్వాత స్థానికులు కూడా దీంట్లో కూడా కుటీల రాజకీయాలు చేయాలా అంటూ వారు ప్రభుత్వం మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవీందర్. all of